ఫ్రై రొయ్యలు ఫ్రై చేస్తున్నాం. ఇది అల్లం వెల్లుల్లి అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేస్తున్నాం. పచ్చివాసన పోయే వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్టు. ఇది పచ్చివాసన పోయే వరకు వేపాలి. నేను ఇవాళ 3 వెరైటీ చేశానండి. చూడండి, బిర్యానీ, కీమా అంటారు, కీమా ఇది రొయ్యలు ఫ్రై. ఇప్పుడు ఇది వేసుకున్నామండి. ఏంటది? టమాటా వేసామండి. టమాటా వేసి ఫ్రై చేస్తాం. వంటలు అది ఆంధ్ర రొయ్యలు బిర్యానీ. ఓకేనా? ఇది కైమా ఇగురు ఇంకా దగ్గర అవ్వాలి గైస్. ఇప్పుడు ఇది రొయ్యలు ఫ్రై అవ్వాలి కదా. ఇప్పుడు అలా వేగింది. ఇప్పుడు కారం వేస్తుంది. చూడండి, ఎందుకంటే కొద్దిగా వేస్తారు. ముందు ఆల్రెడీ వేసి ఉన్నాను కనుక మ్యారినేట్ చేసిన దాంట్లో, అందుకని కారం కొద్దిగా, గరం మసాలా కొద్దిగా కొంచెం వేసుకున్నాను. సాల్ట్ కొద్దిగా వేసి బాగా ఈ ఫ్రై చేసినాక చూడండి ఇలా మంచిగా ఫ్రై అయిన దాంట్లో ఇప్పుడు నేను మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను కదండి. అదంతా ఆయిల్ మ్యారినేట్ చేసి ఒక పొయ్యి మీద పెట్టానండి. అవన్నీ అలాగైతే వాటర్ స్టైల్లో ఉంటుందండి. చూడండి, ఒకసారి ఇలా చేసి చూడండి. ఏమీ లేదు, ఉల్లిపాయల పేస్టు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, గరం మసాలా, కారం, ఉప్పు అన్నీ ఫ్రై చేసుకొని, టమాటీ అన్నీ ఫ్రై చేసుకొని, రొయ్యలు 1 గంట ముందు మ్యారినేట్ చేసి పెట్టుకొని కొద్దిగా పొయ్యి మీద పెడితే అవి దగ్గరగా దాంట్లో ఉన్న నీరంతా తీసుకొని చూడండి, హోటల్ స్టైల్లో. దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని దించితే సూపర్గా ఉంటుందండి. ఇలా వండితే 2 రోజుల వరకు ఉంటుందండి. ఇవాళ మా కూరలు 2 వెరైటీస్. ఇక్కడ కైమా కొద్దిగా మీరు వేస్తా వేసానండి. ఓకేనండి, ఇవన్నీ అయినాక చూపిస్తానండి. డిష్లోకి ట్రాన్స్ఫర్ చేసేట.